మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై న్యాయ పోరాటంతో పాటు ప్రజా పోరాటాలకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా ఓట్ల చోరీ చేస్తున్న బీజేపీ ఇప్పుడు సీటు చోరీ చేసిందంటూ మండిపడ్డారు రాహుల్. దేశాన్ని ప్రధాని మోదీ సర్వనాశనం చేశారంటూ విమర్శించారు. మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు షాక్ తగిలింది. 3 స్థానాల నుంచి బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నామినేషన్ ను తిరస్కరించడంతో బీజేపీ 3వ అభ్యర్థి ఎన్నికయ్యారు. మీనాక్షి నామినేషన్ తిరస్కరణపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది కాంగ్రెస్. తరుణ్ చుగ్, రజనీష్ అగర్వాల్, మహేష్ కేవత్ మధ్యప్రదేశ్ నుంచి బీజేపీ అభ్యర్థులుగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరుగుతుంది. ఈసీ తీరుపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది ముమ్మాటికి బీజేపీ కుట్ర అని ఆరోపించిన రాహుల్ గాంధీ ఈసీ తీవ్ర ఒత్తిడికి గురై ఫలితాలు ప్రకటించిందన్నారు. దేశవ్యాప్తంగా ఓట్ల చోరీ చేస్తున్న బీజేపీ ఇప్పుడు సీట్ చోరీ చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అత్యవసర సమావేశంలో ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు చేసిన రాహుల్ భారత్ ను మోదీ నాశనం చేశారన్నారు. ప్రతి వర్గానికి అన్యాయం చేశారని మండిపడ్డారు. పేపర్ లీక్లతో విద్యార్థుల జీవితాల్ని నాశనం చేశారన్నారు. By citing that reason, Meenakshi Natarajan's nomination cancelled, rejected. On another hand, Jharkhand, what the returning officer was done, the BJP-sponsored corporate candidate, he didn't even mention his name properly in the column. 2 columns didn't fill at all. The nomination paper was totally wrong, but return officer accepted that nomination. బీజేపీ సర్కార్ వైఫల్యాలపై 3 నెలల పాటు పోరాటం కొనసాగించాలని కాంగ్రెస్ అత్యవసర సమావేశంలో నిర్ణయించారు. మీనాక్షి నటరాజన్ నామినేషన్ రద్దుపై శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు మధ్యప్రదేశ్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేయబోతున్నారు. రాష్ట్రపతి ముందు ఎమ్మెల్యేలతో పరేడ్ చేయించాలని నిర్ణయించారు.